హోలీ పండుగ జరుపుకోవడానికి ముందు రోజు నార్త్ ఇండియాలో హోలికా దహనం అని జరుపుకుంటారు. మధ్యప్రదేశ్లో అదొక చిన్న ఊరు, అడవి పక్కనే ఉంటుంది. ఆ ఊళ్ళో ఆ రోజు అందరూ హోలికా దహనం జరుపుకుంటున్న సమయంలో అడవి మధ్యలో చిన్న గుహ ముందు ఒక ముసలి మాంత్రికుడు ఏవో పూజలు చేస్తున్నాడు. అతని ముందే 6 ఏళ్ల చిన్న పిల్లాడు ఆ మాంత్రికుడినే చూస్తూ ఉన్నాడు. ఆ మాంత్రికుడు ఏదో సిద్ధిని పొందడం కోసం కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అప్పుడే ఆ చిన్న పిల్లాడు మాంత్రికుడిని ఇలా అడిగాడు, బాబా, అందరేమో ఊర్లో మంటలు వేసుకొని పండగ చేసుకుంటున్నారు, కానీ మనం మాత్రం ఈ అడవి మధ్యలో ఏం చేస్తున్నాము? అలా అడగగానే ఆ మాంత్రికుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు ఎర్రగా మారి ఉన్నాయి. చిన్నగా నవ్వుతూ ఏదో దయ్యం పట్టిన వాడిలా ఒక పొడుపు కథ చెప్పాడు. అంత చిన్న పిల్లాడికి ఆ పొడుపు కథ అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాడు. పిల్లి కూడా ఈ పాటికి ఇంటికి వచ్చి ఉంటుంది. నా కోసం కొత్త బట్టలు, స్వీట్స్ కూడా తీసుకొచ్చి ఉండుంటుంది. ఇంటికి వెళ్ళిపోదాం అని మారం చేశాడు. అప్పుడే ఆ మాంత్రికుడు కోపంగా చూపుడు వేలిని నోటిపై నుంచి సైలెంట్గా ఉండమని హెచ్చరించాడు. ఇంకా చూపుడు వేలిని గుహ వైపు పాయింట్ చేస్తూ ఆ పిల్లాన్ని కూడా అటుగా చూడమని సైగ చేశాడు. ఏదో గుహ నుండి బయటికి రావడం ఆ పిల్లాడు చూశాడు. ఆ గుహ నుండి పూర్తిగా బయటికి రాగానే చూస్తే అది ఒక దయ్యం. నల్లగా ఉంది. 2 కాళ్ళు చేతుల మీద నడుస్తూ వస్తుంది. ఆ దయ్యం పిల్లాడి రూపంలో ఉంది. ఆ ముసలి మాంత్రికుడు చెప్పిన అదే పొడుపు కథనే అది కూడా చెప్తుంది. దయ్యం గొంతు వినటానికే ఒళ్ళు జలధరించేలా ఉంది. ఆ దయ్యం రూపం కంటే గొంతే చాలా భయంకరంగా ఉంది. ఆ దయ్యం పొడుపు కథ విన్న పిల్లాడు నూరెళ్ళబెట్టి భయంతో అలాగే కూర్చుండిపోయాడు. ఆ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ విభూదిని ఆ దయ్యం మీద చల్లుతున్నాడు. ఆ దయ్యాన్ని వశపరుచుకొని తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అదంతా చూస్తున్న ఆ పిల్లాడి దగ్గరికి ఆ దయ్యం ఒక్కసారిగా దూకింది. ముఖంలో ముఖం పెట్టి కళ్ళలోకి చూస్తుంది. ఆ చిన్నపిల్లాడు భయంతో పెద్దగా అరిచాడు. అప్పుడు ఆ దయ్యం పొగలా మారి పిల్లాడి కళ్ళలోకి పోయింది. అంటే ఇప్పుడు ఆ దయ్యం పిల్లాడి లోపల ఉంది. ఊర్లో అందరూ ఆ మంటల ముందు ఒకరి మీద ఒకరు కలర్ చల్లుకుంటూ సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇంకా కొంతమంది పాటలు కూడా పాడుకుంటూ డాన్స్ కూడా చేస్తున్నారు. అదే చోట ఆ పిల్లాడి తండ్రి కూడా ఉన్నాడు. పక్కనే ఆ పిల్లాడి పిన్ని కూడా ఉంది. ఆమె ఆ ఊరు నుండి ప్రతి సంవత్సరం కొంతమంది పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి టౌన్లో చదివిస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఆ పిల్లాడి వాళ్ళ అన్నని తీసుకెళ్ళింది. ఈసారి ఆ పిల్లాడు వాళ్ళ పిన్నితో వెళ్దామనుకున్నాడు. అప్పుడే అతని తండ్రి తన పెద్ద కొడుకును చూసి 1 ఇయర్ అవుతుంది, అతన్ని కూడా మీ వెంట తీసుకొని వచ్చుంటే బాగుండేది కదా అని ఆమెను అడిగాడు. దానికి ఆమె, నేను రమ్మనే అన్నాను, కానీ అతను రానని అన్నాడు అని తడబడుతూ ఆన్సర్ ఇచ్చింది. ఇంకా ఎగ్జామ్స్ టైం కదా, ఎగ్జామ్స్ అయిపోగానే వస్తాను అని అన్నాడు అని చెప్పింది. అప్పుడే ఆ పిల్లాడి తల్లి ఏడ్చుకుంటూ అక్కడికి వచ్చి, మన చిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో తెలియడం లేదు అని చెప్పింది. ఎక్కడికి వెళ్ళుంటాడు? సరే, ఈ పిల్లలు ఏమైనా చూసారేమో అడుగుతానని వాళ్ళ నాన్న పక్కనే అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని మీరేమైనా చిన్నాన్ని చూసారా అని అడిగాడు. అప్పుడు ఒక పిల్లాడు, చిన్నాని సాయంత్రం ఒక ముసలి మాంత్రికుడితో అడవిలోకి వెళ్తుండగా చూశాను అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి ఆ ముసలి మాంత్రికుడు చిన్నాన్ని తీసుకొని అడవి నుండి వస్తుండడం గమనించారు. మాంత్రికుడు మాత్రం మామూలుగానే నడుస్తున్నాడు, కానీ చిన్న మాత్రం 2 కాళ్ళు 2 చేతుల మీద నడుస్తూ వస్తుండడం చూసి అందరూ నిర్ఘాంతపోయారు. చిన్న కళ్ళు ఎర్రగా మారి ఉన్నాయి. నోట్లో ఒక కుందేటి పిల్లని పట్టుకొని ఆ కుందేటి పిల్లని కొరిగి పక్కకు విసిరేశాడు. ఇంకా అక్కడే నిల్చున్న తన పిన్నిని చూసి చిన్నగా నవ్వుతూ దయ్యపు గొంతుతో, ఎలా ఉన్నావు పిన్ని అని అడిగాడు. నన్ను గుర్తుపట్టావా పిన్ని? నేను చిన్న అన్నని, కేసర్ని అని. ఆ మాట వినగానే ఆమె భయంతో
అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టింది. కానీ ఆ దయ్యం ఆమె దారికి అడ్డుపడి ఆమెను పట్టుకొని హోలికా మంటల్లో విసిరేసింది. అందరూ చూస్తుండగానే ఆమె మంటల్లో కాలి బూడిదైపోయింది. అందరూ చిన్న వైపు చూడసాగారు. ఇంతలో చిన్న స్పృహ తప్పి కింద పడిపోయాడు. అప్పుడు ఆ మాంత్రికుడు ఆ పిల్లాని తండ్రి వైపు చూసి ఇలా అన్నాడు, నీ పెద్ద కొడుకు కేశవ్ చనిపోయాడు. మీరందరూ అనుకున్నట్టు మంటల్లో కాలిపోయిన ఈ పిల్లాడి పిన్ని మంచిది కాదు. ఆమె పిల్లల్ని చదివిస్తానని చెప్పి తీసుకెళ్ళి పిల్లల అవయవాలతో వ్యాపారం చేస్తుంది. ఆమె ఎంతోమంది పిల్లల్ని చంపేసింది. అలాగే నీ పెద్ద కొడుకు కేశవ్ని కూడా తనే చంపింది. ఈ విషయం కేశవ్ ఆత్మే వచ్చి నాకు చెప్పింది. ఇంకా తనకు చేసిన మోసానికి ఆమెను తనే చంపాలి అని నాకు చెప్పినప్పుడు నేను చిన్నాను తీసుకెళ్ళి కేశవ్ ఆత్మను చిన్న శరీరంలోకి పంపించాను. కేశవే ఆమెను చంపేలా చేశాను. ఇప్పుడు పగ తీరిపోయింది. కేశవాత్మ చిన్నాను వదిలి వెళ్ళిపోయింది. ఇకనైనా ఎవరిని పడితే వారిని నమ్మి పిల్లల్ని అప్పచెప్పకండి అని చెప్పి తన చేతిలోకి నీళ్లు తీసుకొని చిన్నా మీద నీళ్లు చల్లగానే చిన్నా లేచి కూర్చున్నాడు. అలా చెప్పి అక్కడి నుంచి ఆ మాంత్రికుడు వెళ్ళిపోయాడు. కథ ఇంతటితో సమాప్తం. కథ మొత్తం విన్నారు కదా. మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. Subscribe to Skull Telugu Horror Stories.